హాయ్ చెప్పండి. ఈరోజు పోలిపాడ్యం సందర్భంగా నదికి ఒత్తులు వదలడానికి వచ్చాము. లావణ్య డైరీస్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. విన్నారు కదండి. పోలిపాడ్యం రోజు పెన్నా నదీ తీరం గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మేమంతా దీపాలను అయితే వదిలి వచ్చామండి. ఇలా గంగమ్మ గుడికి వెళ్ళి అక్కడ గంగమ్మని దర్శనం చేసుకొని అలాగే నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి అక్కడ గౌరమ్మని చేసుకొని గౌరమ్మకి పూజ చేసి దీపాలను అయితే అలా నీళ్ళల్లో వదులుకొని అక్కడే టిఫిన్లు కూడా చేసి వచ్చామండి. కొద్దిగా తెల్లవారిపోవడం వల్ల అక్కడ గుళ్ళో పూజారి అమ్మవారికి పూజ చేసుకొని వెళ్ళిపోయాడు. మేమైతే అక్కడే దీపాలు వెలిగించుకొని టిఫిన్లు అవి చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. పోలిపాడ్యమి రోజు ఇలా నదిలో దీపాలను వెలిగించి వదిలేసి గౌరమ్మకి పూజ చేసుకొని వస్తే చాలా మంచిది కదండి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోటికి వెళ్ళే వాళ్ళము. ఈసారి ఇంకా కుదరలేదు. ప్రొద్దుటూరులోనే ఇలా ఏట్లోకి వెళ్ళి పూజ అందరం చేసుకొని వచ్చాము. మేమంతా ఫ్రెండ్స్ అండి. ఎన్నో ఏళ్ళ నుంచి మేమంతా అందరం ఫ్రెండ్స్. ఇంకెక్కడికన్నా వెళ్ళేకి టైం లేదనేసి ఈరోజైతే ఇలా అమ్మవారికి గౌరీదేవికి పూజ చేసుకొని ఇక్కడే ఇలా ఒత్తులను వదిలేసుకొని వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసం అయిపోయింది కదా. కార్తీక మాసం మొత్తం ఇలాగే జరిగిపోయింది పూజలు అనేసి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు తిరుమల సేవా వీడియోస్ కూడా వస్తాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి మంచి ఆలయాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.